దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మా మందిరంలో ఉన్న వాళ్ళందరికీ వందనాలు. బాగున్నారా? ఇక్కడే ఉన్నారా? ఉంటే దేవునికి స్తోత్రం. మరొకసారి గట్టిగా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మనమందరము వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడిచ్చినటువంటి మహాకృప కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అధ్యక్ష మండలం వారు ఈ దినం మనకి ఇచ్చినటువంటి అంశము పరిశుద్ధ యూకరిస్తు, సమాధాన పుణ్యస్థలి. పరిశుద్ధ యూకరిస్తు. యూకరిస్తు అంటే, యూకరిస్తు అనే మాట ఎప్పుడన్నా విన్నారా? యూకరిస్తు అనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. అనగా ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి తను బలి అయ్యి తన శరీరాన్ని, తన రక్తాన్ని మన కొరకు దానంగా ఇచ్చి మరల తిరిగి సజీవుడై పరలోకానికి వెళ్ళారు కనుక ఆయన స్తుతి యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీర రక్తాలలో పాలు పంపులు పంచుకోవడమే యూకరిస్తు అంటారు. అనగా ఒక మాటలు చెప్పాలంటే పరిశుద్ధ సంభక్త ఆరాధన లేదా బల్లారాధన. ఓకేనా? యూకరిస్తు అనగా ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీర రక్తాలను తిని త్రాగడానికి నిశ్చయించుకొని వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆరాధననే ఏమంటారు? యూకరిస్తు అంటారు. ఓకే, యూకరిస్తు ఆరాధనకు వచ్చినటువంటి వారు సమాధాన స్థితిని కలిగి ఉండాలి. సమాధాన పుణ్య స్థలి. ఈ స్థలం ఏంటంటే సమాధానాన్ని ఇచ్చే స్థలము. ఈ స్థలానికి పేరేంటిది? సమాధానాన్ని ఇచ్చే స్థలము, సమాధాన పుణ్యస్థలి. ఈ స్థలానికి వచ్చినటువంటి వారు సమాధానముతో ఉండాలి. ఓకే, సమాధానము లేనటువంటి వారు ఈ స్థలానికి వస్తే మరల తిరిగి వెళ్ళేటప్పుడు సమాధానముతో తిరిగి వెళ్ళాలి. ఇది సమాధాన స్థలి కాబట్టి మనము ఎవరు సమాధానం కలిగి ఉండాలి అనే విషయాలు వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. యూకరిస్తు అనగా ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పంచుకునేటువంటి వారు. ఆరాధనలో పాల్గొనే ఆరాధనను యూకరిస్తు అంటారు. ఈ యూకరిస్తు ఆరాధనలో సమాధాన పుణ్యస్థలి. దేవుని మందిరము సమాధానమునకు స్థలము, ఆధారము. దేవుని మందిరము సమాధానాన్ని ఇచ్చే మందిరము, స్థలము. దేవుని మందిరము సమాధాన పరచే మందిరము. కాబట్టి ఈ మందిరములో మనం ఎలాంటి సమాధానం కలిగి ఉండాలి? అసలు సమాధానం అంటే చాలాసార్లు చెప్పా, మరొకసారి గుర్తు చేస్తున్నా. సమాధానం అంటే అంతరంగములో కొన్ని సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరికితే దాన్ని ఏమంటారు? సమాధానం దొరికింది అంటారు. ప్రశ్నపత్రాలలో కొన్ని ఏమంటారు? చిక్కు ప్రశ్నలు లేదా అంటే ఆ సమస్యలు ఇస్తారు. దాన్ని ఏమంటారు? వాటిని ఏమంటారు? లెక్కల్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, ప్రాబ్లమ్స్ ఇస్తారు. సైన్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఇస్తారు. దాన్ని ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. సో మ్యాథ్స్లో కూడా ప్రాబ్లం ఇస్తారు. ప్రాబ్లం అంటే సమస్య కాదు. లెక్కల్లో కొన్ని సాల్వ్ చేసే ఉంటాయి, కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. ఉదాహరణకు కూడికలు ఉన్నాయనుకో, కూడికలు ఆ ప్రాబ్లం ఇస్తారు. దాన్ని ఏం చేయాలి? రెండింటిని కలిపి వచ్చే ఫలితాన్ని అక్కడ వేయాలి. అప్పుడు సమస్యకు పరిష్కారం అయింది, సమాధానం దొరికింది. ఓకేనా? రైట్. ఇప్పుడు సమస్యలలో ఉన్న వారికి సమాధానం, చిక్కుల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నటువంటి వారికి సమాధానం, అశాంతి లేకుండా ఉండే వారికి సమాధానం. ఈ దేవుని మందిరము సమాధానాన్ని ఇచ్చే స్థలము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమాధాన పుణ్యస్థలిలోనికి వచ్చినటువంటి మనము సమాధానాన్ని పొందుకోవాలి. ఎవరితో సమాధానాన్ని పొందుకోవాలి అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఓకేనా? రైట్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో నుంచి నిర్గమకాండము 24వ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి సహాయం చేయండి.
70 మందియు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. సమాధానం పొందాలంటే ఏం చేయాలి? ఎక్కి రావాలి, సాగిలపడాలి. ఊరికే రాదు సమాధానం, ఊరికే రాదు. సమాధానం రావాలంటే చేయాల్సిన పని ఏంటిది? ఏం చేయాలి? రావాలి, దేవుని సన్నిధికి రావాలి, మొక్కాలి, సాగిలపడి మొక్కాలి. ఓకేనా? సాగిలపడి మొక్కిన వారికి సమాధానం ఉంటుంది. ఆ కింద వచనం చదివితే, కింద వచ్చిన 3వ వచనం ఒకసారి చూడండి. 3వ వచనం చూస్తే, మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నింటినీ ఆ ప్రకారము చేసిదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. వీటినన్నిటి ప్రకారంగా మేము చేస్తామని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. మేము చేస్తాము అంటే సమాధానము దొరుకుతుంది. ఇప్పుడు ఎవరితో సమాధానము తెలుసా? దేవునితో సమాధాన పడాలి. మొదటిగా యూకరిస్తులో పాల్గొనేటువంటి బిడ్డలు దేవునితో సమాధాన పడకుండా ఆయన శరీర రక్తాల్లో పాలు పంపులు పంచుకుంటే శ్రమలు, కష్టాలు వస్తాయని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. అది తర్వాత ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం ఎవరితో సమాధాన పడాలి? ఎవరి దగ్గరికి వెళుతున్నాం? దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవునితో సమాధాన పడాలా వద్దా? ఇప్పుడు అలాగే దేవుని దగ్గరకు మనం వచ్చాము, దేవుడు ఊరుకుంటాడా? నీకు ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చి నాకు గుడి అంటే కుదురుతుందా? ఎక్కడెక్కడో తిరిగి వచ్చి నాకు కూడా ఆస్తి అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. ఏం చేయాలి? సమాధాన పడాలి. ఎవరితో? ఎందుకని? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తింటున్నాం కాబట్టి ఆయనతో సమాధాన పడితేనే ఆయన ఆస్తి తింటున్నాం, ఆయన రక్తాన్ని తింటున్నాం, ఆయన శరీరాన్ని తింటున్నాం. సమాధాన పడకుండా ఎలా తింటారండి? సమాధాన పడాలంటే ఏం చేయాలి? రావాలి, సాగిలపడి నమస్కరించాలి. ఇంకా ఏం చేయాలి తెలుసా? ఇందులో ఉన్న మాటలన్నింటినీ మేము ఏక శబ్దం, అయ్యా మేము చేస్తాం, మేము పాటిస్తాం, మేము వింటాం, విధేయత చూపిస్తాం అని దేవునితో సమాధాన పడాలి. అప్పుడు వెరీ గుడ్ బిడ్డ, వెరీ గుడ్ అంటాడు. లేకపోతే ఆయన ముఖం అటు నీ ముఖం ఇటు పెట్టుకొని ఈ రాదు తింటాం అంటే కుదరదు. శాపగ్రస్తులు అవుతారు. ఇందువలన కొందరు నిద్రించుచున్నారు అంటే పరదేశులు అంటున్నారని అర్థం. కాబట్టి అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే, యూకరిస్తులో పాల్గొనాలి అంటే సమాధాన స్థలానికి వచ్చి దేవునితో, ఎవరితో? దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడేటువంటి వారు ఆ మాటలన్నిటికీ ఏం చేస్తారు? విధేయత చూపిస్తారు. చూడండి 5వ వచనం ఒకసారి చూడండి త్వరగా. ఇప్పుడు యవనస్తులు ఏం చేశారట? దహన బలులను, సమాధాన బలులను, కోడెలను అర్పించారు. యవనస్తులు దేవునికి దహన బలి, సమాధాన బలి అర్పించకుండా యూకరిస్తులో పాల్గొనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది సమాధాన స్థలి. ఆయనతో సమాధాన పడకుండా, నువ్వు దహన బలి అర్పించకుండా, సమాధాన బలి అర్పించకుండా యూకరిస్తులో పాల్గొనడానికి వీల్లేదు. ఈ యవన బిడ్డలకు మోషే ఆజ్ఞాపించినప్పుడు వారెళ్ళి ఏం చేశారట? దహన బలి అర్పించారు, సమాధాన బలి అర్పించారు. యవన బిడ్డలు నిజంగా మన యవన బిడ్డలు చాలా మంచోళ్ళు. ఆయన సన్నిధిలో తీసుకోవడానికి, రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడానికి మీరు అర్హులు కానే కాదు. ఎవరయ్యా అర్హులు అంటే ఆయనతో సమాధాన పడాలి. ముందు సమాధాన పడాలంటే ఎప్పుడు రావాలి? యూకరిస్తులో మీకు ఇష్టం వచ్చినట్టు పాల్గొనవచ్చు, కానీ కుదరదు. యవన బిడ్డలు దహన బలి అర్పించాలి. నీ శరీరాన్ని నీవు దహించుకోవాలి. నీలో ఉన్నటువంటి పాపాన్ని వాక్యము చేత, ప్రార్థన చేత దహించి వేసుకోవాలి. పాపాన్ని కడిగి వేసుకొని ప్రభువా, నాలో పాపం లేకుండా నీతో సమాధాన పడుతున్నానయ్యా, నాలో పాపం ఉంచుకొని నీ దగ్గరగా రావడానికి నేను అర్హురాలను కాదు, కాబట్టి ముందుగా వచ్చి నీతో సమాధాన పడుతున్నాను ప్రభు అని ఆయనతో సమాధాన పడాలట. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యవన బిడ్డలు ఏం చేశారు? దహన బలి అర్పించి సమాధాన బలి అర్పించారు. ఇంకా కిందికి వెళితే 7వ వచనం ఒకసారి చూడండి. 7వ వచనం చూస్తే, అతడు
తీసుకొని వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరు. ఏమన్నారట? వాక్యములో ఏది ఉంటే అది చేస్తామయ్యా, మేము విధేయత చూపెడతాం అనే మాట కనుక నీలో నుంచి వస్తే నువ్వు దేవునితో సమాధాన పడుతున్నావని అర్థం. అంటారా ఆ మాట? ఎట్ట కుదురుతుందండి? అసలు బైబిల్ ప్రకారం నడవాలంటే చాలా కష్టం, కొంచెం ఇబ్బంది అవుతుందండి. అవునండి, పరలోక రాజ్యానికి రావమంటానికి మాకు కూడా ఇబ్బంది అవుతుందండి అని దేవుడు అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? మాకు ఇబ్బంది ఏం లేదు రండి అని ఎవరంటారు? సాతాను దూతలు అంటారు, మాకేమి ఇబ్బంది లేదు, మీరు ఎట్టున్నా పర్లేదు, మాకు వచ్చేయండి అంటారు. వాక్య ప్రకారం నడుచుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉందండి, అబ్బాయి ఇంత కఠినంగా ఉండాలంటే, ఇంత పరిశుద్ధంగా ఉండాలని కొద్దిగా ఇబ్బందిగా ఉందండి అంటే మంచిది, ఇబ్బంది పడుతూనే ఉండు, క్షమాపణ అడగమాకు, విధేయత చూపెట్టకు, వాక్య ప్రకారంగా నడుచుకుంటానని మాత్రం అనమాకు, పరలోక రాజ్యానికి వెళ్ళవు. మీలాంటి వాళ్ళే మాకు కావాలంటాడు వాడు వెనక పడతాడు. చాలా నీలాంటి వాళ్ళు, కోట్ల మంది ఉండడానికి మంచి స్థానం ఉంది అని చెప్పేసి అగ్నిగుండానికి తీసుకెళ్తాడు. అలా వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు సమాధాన పడమని అడుగుతున్నాడు. విధేయత చూపెట్టాలండి దేవుని వాక్యానికి. సమాధాన పడడం అంటే అది ముందు దేవునితో సమాధాన పడాలి. దేవునికి మనకు వైరం ఉండకూడదు. దేవుడు మనము దేవునికి సమాధాన స్థితిని కలిగి ఉండాలి కదా. ఇంట్లో భార్యాభర్తలైనా, అత్త కోడళ్ళైనా, ఇంకేమంటారు, ఇంట్లో ఉండే కుటుంబ రక్త సంబంధికులు ఎవరైనా సరే సమాధాన స్థితి కలిగి ఉంటేనే ఆ కుటుంబము మాట్లాడరేంటి, సమాధానంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆశీర్వదింపబడుతుంది, వర్ధిల్లుతుంది. ఆ కుటుంబాన్ని చూసినటువంటి వారు నిజంగా ఆదర్శవంతమైనటువంటి కుటుంబం అని అందరూ అంటారు. కాబట్టి ఏం చేయాలి? నీవు చెప్పిన మాట ప్రకారంగా నేను వింటాను అని ఇక్కడ ప్రమాణం చేస్తారు, బయటికి వెళ్ళిన తర్వాత చేయరు. అంతేనా? నీకు లోబడి ఉంటాను చేస్తారా చేయరా? మరి బయటికి పోయిన తర్వాత, ఇంటికి పోయిన తర్వాత ఎందుకు లోబడరు? సమాధానం ఉండదు. భార్యాభర్తల మధ్య సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అత్త కోడల మధ్య, తల్లి కొడుకుల మధ్య, తల్లి కూతుర్ల మధ్య, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది దగ్గర సమాధానం లేదు. మన సన్నిధికి, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి దేవుని బిడ్డలు దేవునితో సమాధాన పడాలి. అయ్యా, నీకు నాకు ఎలాంటి అడ్డంకులు లేవు, నా యొద్దకు రావడానికి మీ పాపములే అడ్డుగోడగా ఉన్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ పాపాన్ని తొలగించుకోవడానికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నీతో నేను సమాధాన పడుటకు మీ కృపను అనుగ్రహించని దేవుని అడిగితే, నీవు చెప్పినట్టుగా నేను వింటాను ప్రభు అంటే ఆ విధేయత మనం కలిగి ఉంటానయ్యా అని మనం చెప్పితే, ఈ ఇశ్రాయేలు ప్రజలంతా అలా చెప్పారు, మేము విధేయత చూపుతామయ్యా, నీ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నిటి ప్రకారం మేము విధేయత చూపుతామని అంటే అప్పుడు వారు దేవునితో సమాధాన పడ్డారు. ఇంకా కిందికి వెళ్తే చూడండి, 8వ వచనం చూస్తే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే. మీరు ఒప్పుకున్నారు కదా, విధేయత చూపుతామని ఒప్పుకున్నారు కదా, ఒప్పుకున్నందుకు దానికి సాక్ష్యం ఏందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకై కార్చినటువంటి ఈయన పరిశుద్ధ రక్తము. ఇది నిబంధన. అలా తీసుకోవాలి ఆయన రక్తము, అలా తీసుకోవాలి. అందుకే ఈ కోడెను వధించినటువంటి రక్తాన్ని ఏం చేశాడు తెలుసా? ఆ మోషే, ఇదే సాక్ష్యం మీరు ఒప్పుకున్నందుకు అని ఆ రక్తము ఏం చేశాడు? ప్రజల మీద ప్రోక్షించాడు. ఆ ప్రజల మీద ప్రోక్షించినటువంటి రక్తమే ఈరోజు మనము ఎలా తాగాలి? సమాధాన పడి తాగాలి. అయ్యా, మేము వింటామయ్యా, ఆ ప్రకారంగా నడుచుకుంటామయ్యా, మేము విధేయత చూపుతామయ్యా, నీకు అవమానం తీసుకొచ్చే పనులు చేయమయ్యా అని దేవునితో నిబంధన చేసుకొని దేవునితో సమాధాన పడి అప్పుడు ఆ రక్తాన్ని మనం ఏం చేయాలి? త్రాగాలి. అలా చేయాలి. అలా చేస్తేనే దేవునితో సమాధాన పడ్డామని అర్థం. ముందు ఎవరితో పడాలి? దేవునితో సమాధాన పడాలి. కింద చూడండి, కింద 11వ వచనం చూస్తే ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. అది వారు నిశ్చయించుకున్నారు కాబట్టి, విధేయత చూపెట్టారు కాబట్టి
అలా నడుచుకుంటామని ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు వారికి దేవునికి మహిమ కలుగును గాక. సమాధాన స్థలంలో మనము దేవునితో సమాధాన పరచబడితే ఏ దుష్టుడు మనకి ఏ హాని కూడా చేయలేడు. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహిమ పడదామా? ఈ సమాధాన పడకపోవడాన్ని బట్టే మనకు హానికరమైనవన్నీ వస్తాయి. అందుకే మొదటగా మనం ఎవరితో సమాధాన పడాలి? దేవునితో సమాధాన పడాలి. ఓకేనా? రెండవదిగా చూద్దాం, మనం చదువుకున్న పత్రిక పాఠంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే గదా మనము విరుచు రొట్టె తినుట, క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే గదా. అంటే యేసయ్య శరీరంలోనికి మనం వెళ్ళాలి అంటే యేసయ్య శరీరాన్ని మనం ఏం చేయాలి? తినాలి. యేసయ్య రక్తంలోనికి మనము మార్చబడాలి అంటే యేసయ్య రక్తాన్ని మనం ఏం చేయాలి? త్రాగాలి. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తిని త్రాగే క్రమంలో అయోగ్యముగా గనక త్రాగితే ఏమవుతుంది? చదవండి ఒక్కసారి. మనం చదువుకున్నటువంటి ఒక్క నిమిషం. కొరింథీయులకు రాసిన అదే పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడండి. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో అపరాధులగుతారు. అయోగ్యముగా తాగితే, ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పుచ్చుకోవాలి అంటే ఎలా తాగాలి? యోగ్యముగా తాగాలి. యోగ్యముగా తాగాలి అంటే ఆయనతో సమాధాన పడాలి. నా దగ్గర ఏమైనా తప్పులు ఉన్నాయా? మన కేసు కొట్టేయాలంటే లాయర్ని అడిగితే ఇంకేమైనా ఉన్నాయా అడుగుతాం కదా. అలా దేవుణ్ణి అడిగి మన తప్పులన్నింటినీ క్షమించమని అడిగి ఆయనతో సమాధాన పడి యోగ్యముగా ఆయన యొద్దకు వెళ్ళాలి. యోగ్యముగా వెళ్ళాలి. లేకపోతే 28వ వచనం, లేకపోతే ఏం జరుగుతుంది? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి దేవునికి స్తోత్రం ఏం చేయాలి? తనను తాను పరీక్షించుకొని బూతులు మాట్లాడినా, వేరే వాళ్ళని తిట్టినా, ఎవరికన్నా అప్పున్నానా, వాళ్ళు తిడతా ఉంటే నీ సంగతి చూస్తా అన్ననా, ఇవన్నింటినీ ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అపవిత్రమైన ఆలోచనలు ఏమైనా ఆలోచించినా, ఎవరి మీద కోపంగా ఉన్నానా, చూడకూడని ఏమైనా చూశానా, మాట్లాడకూడని ఏమైనా మాట్లాడినా, తినకూడని ఏమైనా తిన్నానా అని ఏం చేయాలి? తన్ను తాను పరీక్షించుకొని ఆయన శరీరంలో రక్తంలో పాలు పంచుకోవాలి. లేని ఎడల అయోగ్యముగా గనక నువ్వు తీసుకుంటే అపరాధులగుతారు. అంటే ఎందుకు మనల్ని మనము పరీక్షించుకోవాలి అనంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, జాగ్రత్తగా వాక్యాన్ని వింటే దేవుడు మీకు వాక్యపు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఉపేక్షించును, ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉంది. చూడండి, ఎందుకు పరీక్షించుకోవాలంటే శరీరం కోరుకున్నది ఆత్మ కోరుకోదు, ఆత్మ కోరుకున్నది శరీరం కోరుకోదు. ఇది కావాలంటది, అది వద్దంటది. తొందరగా పోదాం గుడికని మనసు అంటది, పని చేసినాక పోరాదని శరీరం అంటది. ముఖమన్న కడుక్కొని పోరాదంటది, తలన్న దూక్కొని పోరాదంటది, ఇస్త్రీ చేసుకొని పోరాదంటది, ఇంకా పౌడర్ వేసుకొని పోరాదంటది, నడుచుకుంటే ఏం పోతాలో బండికి పోరాదంటది, వచ్చేదాకా ఆగరాదంటది. ఎవరు? శరీరం. ఇవన్నీ అసలు ఆత్మకు శరీరానికి సమాధానం ఉందా? మరి ఈ ఆత్మకు శరీరానికి సమాధానం లేకుండా ఉండి వచ్చి ఆయన శరీర రక్తాల్లో పాలు పంచుకుంటే ఇది యోగ్యం అన్నట్ట? అయోగ్యం అన్నట్టే. అంటే నీ శరీరంలో, అంటే నీ ఆత్మ ద్వారా నీ శరీరాన్ని నువ్వు జయించలేకుండా యూకరిస్తులో పాల్గొంటే ఇది అయోగ్యం అవుతుంది. నీ మనసుని నువ్వు కంట్రోల్ చేసుకోకుండా నాకు శరీరం కావాలి యేసయ్యదంటే కుదరదు. కుదురుతుందా? ఇదేమో కావాలంటది, అదేమో వద్దంటది. ఇదేమో నడువు నొత్తుందంటది, వస్తే ఏం కాదులే దేవుడు ఆశీర్వదిస్తాడని అదంటది. ఈ రోజు వీటికి ప్రతిసారి ఈ ఆత్మకు శరీరానికి విరోధమే ఉంటుంది. ఇప్పుడు ఆత్మకు శరీరానికి సమాధానం కావాలి. వేటికి కావాలి?
ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయాన్ని? 2 నియమాలు పనిచేస్తూ ఉంటాయి మీ దేహంలో. ఒకటి శరీరానికి సంబంధించినటువంటి నియమము, ఒకటి ఆత్మకు సంబంధించినటువంటి నియమం. పాట పాడాలని అనిపిస్తుంది, కానీ శరీరం ఏమంటుంది అర్థం? తప్పులు పోయినాయి అనుకో హే అని నవ్వుతారు, పరువు పోయింది, ఎందుకు అవసరం అంటారు. వాక్యం చదవాలని అనిపిస్తూ ఉంటుంది ఆత్మకు, కానీ శరీరం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను చూస్తే, నీ ముక్కు చూస్తే, నీ నోరు చూస్తే, నీ జుట్టు చూస్తే వాళ్ళంతా ఏమనుకుంటారో తెలుసా అని ఎవరంటారు? అదేమో చదవమంటది, ఇదేమో వద్దంటది. అదేమో పొమ్మంటది, ఇదేమో వద్దంటది. చూడండి ఆ మాటను మరలా చదవండి. శరీరమునకు ఆత్మకును 17వ వచనం. శరీరం ఆత్మకును, ఆత్మకు శరీరముకు ఎప్పుడు విరోధంగానే ఉంటాయి. ఈ 2 కలిసి ఎప్పుడు రావు. వస్తాయా? రావా? 2 కలిసి వస్తాయి కానీ సమాధానంతో రావు. పోదామా వద్దా, పోదాం వద్దా, పోదాం వద్దా. లేతే ఏమంటాడో మనసంతా పోవాలని శరీరం లేవరాదు, నడుముతుంది లేవరాదు, లేద్దాం లేద్దాం లేద్దాం. అప్పుడు మధ్య లేదని హల్లెలూయా అనడానికి అమ్మయ్య లేచిన. ఇప్పుడు ఎక్కడ ఆత్మకు శరీరానికి సమాధానం ఎక్కడుంది? ఇదేం కూర్చోమంటది, అది వెళ్ళిపోమంటది. ఇదేం వినమంటది, అది వద్దంటది. విరోధంగా ఉన్నాయి. ఇప్పుడు విరోధాన్ని, ఈ సమాధాన స్థితిని లేకుండా ఉన్నటువంటి దేహాలకు ఏం కావాలి? సమాధానం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం సమాధానం కావాలి? నీలో ఉన్నటువంటి ఆత్మ నీ శరీరాన్ని కంట్రోల్ చేయాలి అనగా నువ్వేం చేయాలి? సమాధాన పడాలి. అందుకే దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. ఎవరికైనా ఒకళ్ళకి. లోకంలో ఉంటావా ఉండు, దేవునిలో ఉంటావా ఉండు. ఇటు లోకంలో ఉంటా దేవునిలో ఉంటే కుదరదు. ఆడ కాదు మగ కాదు అన్నట్లు లెక్క అనమాట. లోకంలో ఉంటే ఉండు, నో ప్రాబ్లం. తీసుకెళ్ళి డైరెక్ట్గా యమదూతలు వచ్చి నిన్ను నరకానికి తీసుకెళ్తే నో ప్రాబ్లం, అప్పుడు బాధ ఏమి ఉండదు. దేవునిలో ఉన్నాం అనుకో పర్వాలేదు, దేవదూతలు వచ్చి నిన్ను నిత్యరాజ్యానికి తీసుకెళ్తే పర్వాలేదు. కానీ ఇటు కాకుండా అటు కాకుండా ఉన్నాం అనుకో, దేవుడు ఇట్లా లాగుతూ ఉంటాడు, దెయ్యాలు అట్లా లాగుతూ ఉంటాయి, ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అంతరంగములు శరీరమునకు మనసుకు విరోధం జరుగుతూ ఉంటుంది. ఆ విరోధాన్ని మనం ఏం చేయాలి? సమాధానపరచాలి. దేనికి సమాధానపరచాలి తెలుసా? శరీరానికి ఆత్మకు సమాధానపరచాలి. అలా శరీరానికి ఆత్మకు సమాధాన పరిస్తేనే మనశ్శాంతిగా మందిరానికి వస్తాం. ఒకటే ఏక మనసుతో మందిరానికి వస్తావు, ఏక మనసుతో దేవుని స్తుతిస్తావు, ఏక మనసుతో దేవుని ఆరాధిస్తాం. అదే ఇందాక మనం వాడుకున్నాగా పూర్ణ మనసుతో. అంటే పిలుతుండే ఏమో అరకపోతున్నాను, పిలుతుండే ఏమో ఆరాధన ఆరాధన అంటే నోరు పాడుతూ ఉంటుంది, కళ్ళేమో అటు చూస్తూ ఉంటే ఇక్కడ ఆరాధన జరిగేది ఏముండదు. ఉంటుందా? ఇప్పుడు సమాధానము ఎక్కడ లేదు. శరీరానికి ఆత్మకు సమాధానము లేదు. పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించాలి. విరోధం జరుగుతూ ఉంటుంది. ఈ విరోధాన్ని మనం ఏం చేయాలంటే చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేయాలంటే ఆత్మ చేత శరీరాన్ని కంట్రోల్ చేయాలి. మీ అవయవములను అన్నింటిని దుర్నీతికి సాధనములుగా కాకుండా నీతికి సాధనములుగా మీ అవయవాలను సమర్పింపాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపితే కానీ శరీరం మన మాట విందు. శరీరం మన మాట వినాలంటే ఏం చేయాలండి? ఆత్మ బలపడాలి. ఓకేనా? ఆత్మ బలంగా ఉండాలి. కళ్ళు తిరిగి పడుతున్నాయంటే బీపీని ఏం చేయాలి? పెంచాలనా వద్దా? ఉప్పు కారం గట్టిగా ఎక్కిస్తే బీపీ పెరుగుద్ది. బీపీ పెరిగితే కంట్రోల్లో ఉంటాం అనమాట. ఇప్పుడు ఆత్మీయతల కంట్రోల్లో లేకుండా ఉన్నటువంటి వారికి ఏం బీపీ పెంచాలి? వాక్యము, ప్రార్థన, ఆత్మీయతని బీపీ పెంచితే అప్పుడు ఏమవుద్ది? లోకానికి సంబంధించినటువంటి క్రియలన్నీ నశించిపోతాయి. ఆత్మ బలంగా ఉంటుంది. ఈ ఆత్మ బలంగా ఉన్నప్పుడు ఆత్మ మాట శరీరం వింటుంది. ఆదివారం టైం అవుతుంది లెగు అని ఎవరు చెప్తారు? ఆత్మ చెప్తుంది. అప్పుడు శరీరం ఏం చేస్తుంది? అబ్బా ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, తర్వాత పోదాంలే అని అన్నదనుకో. ఇప్పుడు ఎవరు మాట విన్నట్టు?
శరీరపు మాట ఆత్మ అన్నట్టు. అయ్యో, అప్పుడు ఆత్మ దుఃఖిస్తూ ఉంటుంది, దేవుని ఆత్మ ఏడుస్తూ ఉంటుంది. అక్కడ టైం అయిపోయి ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉంటే, ఓరి దరిద్రుడా ఇంకా బండినవేంద్రా అని ఆత్మ శరీరాన్ని తిడతా ఉంటుంది. మనకు అదేముండదు. వర్షం పడ్డట్టు దేని మీద అదనమాట. అసలు మనకేముండదు అలాంటి నా దులిపేసుకుంటాం అనమాట. మనకేముండదు. ఆత్మ తిడతా ఉంటుంది, నిన్ను పోరా నాయన తొందరగా అని తిడతా ఉంటే మనం పట్టించుకోము. ఎందుకు అంటే శరీరము ఆత్మను ఏలుతుంది. శరీరం మాటే నువ్వు వింటున్నావు తప్ప ఆత్మ మాట వినట్లేదు. ఇప్పుడు ఆత్మ మాట వినాలంటే నీ అవయవములను నీతికి సాధనాలుగా సమర్పించుకోవాలంటే అందుకే ముంచి లేపేది. నువ్వు చచ్చిపోయినవరా నాయనా, ఇక నుంచి నీ ఆత్మ మాట శరీరం వినాలి. నీ శరీరం అవయవాలు లేవు, ఏమైపోయాయి? చచ్చిపోయినాయి. ఎవరి మాట వినాలి? అందుకే పాతిపెట్టి లేపేది ఎందుకు అనుకుంటున్నావు నీళ్ళల్లో? అదే బాప్తిసం. పోయిన వారం అయ్యగారు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని పాతిపెట్టి మరలా బతికిస్తే అప్పుడు సరే సెట్ అవుతారు. అందుకే బాప్తిసం ఇచ్చేది. నీళ్ళల్లో పాతిపెట్టి పునరుద్ధానం లాగా తిరిగి లేపి ఇక నుంచి ఎట్ట బతుకు, చచ్చిపోయి లేచాడు చూడు యేసయ్య, ఆయనకు లాగా బతుకు, నిన్ను కూడా చంపి లేపుతున్నాం అని బాప్తిసం ఇస్తాం. అట్లా చెప్తే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అవయవాలన్నీ ఆత్మ మాట వినాలి. మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా కాకుండా నీతికి సాధనములుగా సమర్పించుకోండి. అప్పుడు ఈ శరీరము ఈ ఆత్మ కలిసి ఎక్కడికి వస్తాయి? సమాధాన స్థలానికి వస్తాయి. ఎక్కడ? ఇంటి దగ్గర సమాధాన పడి, శరీరం ఆత్మ ఇంటి దగ్గర సమాధాన పడి దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా మేము ఆల్రెడీ సమాధాన పడ్డాం, ఇంకేమైనా ఉంటే మమ్మల్ని క్షమించు ప్రభు అని ఏం చేస్తారు? దేవుని అడుగుతారు. హల్లెలూయా స్తుతి మహిమ. కొద్దిగా చప్పట్లు కొట్టి పాడబడదాం. ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము, హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి ఇచ్చెదము, హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అందుకే అందరం కలిసి హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము, హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. ఏం వాక్యం చెప్తావులే కానీ పాట పాడు, మేమందరం హుషారుగుంటాం. ఆ వాక్యాన్ని నే దేవుడు పరలోకానికి పోయే దేవుడు అన్నట్టుగా సాతాను కలిబిలి చేస్తూ ఉంది అనమాట. ఇప్పుడు కాస్త సిట్రేట్ అయ్యారా? ఇప్పుడు వాక్యం అనండి. వదిలిపెట్టడు దేవుడు, వదిలిపెట్టాడు. నేను వదిలిపెట్టినా దేవుడు మాత్రం వదిలిపెట్టాడు. మీ అవయవములను ఏం చేయాలి? నీతికి సాధనములుగా సమర్పించుకోవాలి. మీ అవయవములతో చేసే అపవిత్ర కార్యాలని చచ్చిపోయి ఆత్మతో శరీరంతో సమాధాన పడి దేవుని సన్నిధికి వచ్చి ఆయన శరీర రక్తాల్లో పాలు పంపులు పంచుకుంటే ఈ సమాధాన స్థితి కలిగినటువంటి మనము నిత్య రాజ్యానికి వెళ్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 6వ అధ్యాయం 20వ వచనం ఒకసారి సహాయం చేయండి. 6:20 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మరి ఇక్కడ చదవండి, ఇక్కడేం ఆరాధించాలి? రైట్, ఆత్మతో సత్యముతో మాత్రమే కాదు, మనం
సరిపోదు. ఏం చేయాలి? ఏం చేయాలి? దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. దేహంతో ఎలా మహిమపరుస్తారు? చప్పట్లు కొట్టేవారు చప్పట్లు కొట్టి, పాటలు పాడేవారు పాటలు పాడి ఇక్కడ బాగానే ఆరాధిస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత కూడా నీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. నీ మాట ద్వారా దేవుని మహిమపరచాలి, నీ చూపు ద్వారా దేవుని మహిమపరచాలి, నీ క్రియ ద్వారా దేవుని మహిమపరచాలి. కనుక నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుట కొరకు నీ దేహాన్ని అప్పగించుకోవాలి. అందుకే ఇక్కడ విని వాక్యాన్ని బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు తప్పు పనులు చేస్తూ ఉంటే నీ అంతరాత్మ కూడా గుచ్చుతూ ఉంటుంది. అరే ఇందాకనే గారా వాక్యం అనేది, ఇందాకనే గారా అంటే శరీరానికి ఆత్మకు విరోధం జరుగుతూ ఉంటుంది. అందుకే ఆత్మ మాట శరీరం వినాలి. శరీరం ఆత్మ మాట వినదు, కానీ ఏం చేయాలి? చంపాలి, ప్రయత్నం చేయాలి. మన పిల్లలు వింటారా మాట? పెద్దోళ్ళే వినట్లే, వాళ్ళే వింటారు. విననప్పుడు ఏం చేయాలి చెప్పండి? మాట్లాడరేంది? పిల్లలు మాట వినట్లేదు, ఏం చేయాలి? గది సరిపోయిద్దా? తాట తీయాలి. ఇప్పుడు మన శరీరము మన మాట వినట్లేదంటే శరీరాన్ని ఏం చేయాలి? తాట తీయాలి. అంటే ఏం చేయాలి? బిర్యానీ అంటే ఇష్టం అనుకో, ఈరోజు ఫాస్టింగ్. అబ్బా సినిమా అంటే ఇష్టం అనుకో, ఫాస్టింగ్. కుదరదు, అలాంటి కుదరవు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? శరీరాన్ని తాట తీసి వంచాలి. అదే ఒక్క 5 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు నిలువు మోకాల నుంచి ప్రార్థన చేయాలి. చూద్దాం. అబ్బో నొప్పిలేస్తుంది. అంతే, నీ శరీరానికి నువ్వు అలా నేర్పలేదు కాబట్టి అదేం చేస్తుంది? ఏహేపో అని లేచి వెళ్ళిపోయింది. ఆ లేచి వెళ్ళిపోయినటువంటి ఆత్మలో నిత్య నరకానికి వెళ్తాయి. కాబట్టి అలా వెళ్ళకండి. ఏం చేయాలి? ఆత్మ చేత శరీరాన్ని చంపి మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. పోనీ ఈ దేహం పరలోకానికి వస్తుందా? మరి రాందంతో ఎలా మహిమపరచాలంటే దేహముతో చేసిన ప్రతి కార్యానికి వాళ్ళు లెక్క అప్పచెప్పాలి. అర్థమవుతుందా? శరీరం అండి, అది వయసులో ఉన్నామండి, పిల్లలండి, ఉడుకు రక్తం అండి, అదండి. ఆ పప్పులేమి ఉడకవేడా? ఆ పప్పులేమి ఉడకవు. అలాంటి కుదరం అంతే. చంపాలి. దేవునికి ఇష్టమైన దేహంగా నీ దేహాన్ని మలుచుకోవాలి. నీ ఆత్మ నీ శరీరం సమాధానముతో దేవుని సన్నిధికి రావాలి, ఆయనతో సమాధాన పడాలి. దేవునికి ఇష్టమైనటువంటి బలిగా, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నీవు జీవించాలి. అదే యూకరిస్తూ. సమాధాన స్థలికి వచ్చినటువంటి నీవు నీ శరీరానికి నీ ఆత్మకు సమాధానాన్ని నింపుకొని వెళ్ళాలి. సమాధాన స్థలానికి వచ్చినటువంటి నీవు దేవునితో సమాధాన పడి వెళ్ళాలి. ఇక మూడవదిగా చూద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. 23వ వచనం. విరోధం ఏమైనా కలదని నీకు గనక గుర్తొస్తే విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి రావాలి. ఈ మూడవ సమాధానం ఏంటో తెలుసా? రెండింటికైతే అడ్జస్ట్ అవుతాం, కానీ మూడో వాటికి మాత్రం అడ్జస్ట్ అవ్వం. ఏంటిది మూడోది? మనుషులతో సమాధాన పడాలి. 1 దేవునితో సమాధాన పడాలి. 2 ఆత్మ శరీరంతో సమాధాన పడాలి. 3 మనుషులతో సమాధాన పడాలి. మనుషులతో సమాధాన పడకపోతే ఈ సమాధాన స్థలానికి నువ్వు రావడానికి అర్హత లేదు. విడిచిపెట్టి వెళ్ళమని దేవుని వాక్యం చెప్తుంది, నేనే చెప్పట్లేదు. నేను చెప్పినా మొదట నువ్వు విడిచిపెట్టి వెళ్ళు. యెషయా గ్రంథంలో ఉంటుంది, నా ఆవరణను త్రొక్కటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవ్వడు. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులతో సమాధాన పడాలి. ఎలా పడతామంటే మనస్సాక్షిని చంపుకొని సమాధాన పడాలి. అలా అయితేనే కుదురుతుంది. ఏం చేయాలి? మనస్సాక్షిని చంపుకొని దేవుని మాటకు లోబడి. నిర్గమకాండంలో ఒప్పుకున్నాం కదా, మీ మాటకు చెప్పండి, మీరు ఒప్పుకున్నారా? ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకున్నది మనం చదువుతున్నాం, అంతే కదా. మరి మనం మాత్రం ఒప్పుకునేది లేదా? ఏం చేయాలి? ఆ మాటల ప్రకారంగా మేము విధేయులమై ఉంటాము కనుక ఇగో మీరు విధేయులై ఉంటానని ఒప్పుకున్నారు కనుక ఇదిగో ఈ నిబంధన రక్తం అని మోషే గారు ఇశ్రాయేలు ప్రజల మీద రక్తాన్ని చిందించారు, రక్తాన్ని చల్లారు. కాబట్టి దేవుడు మన మీద తన రక్తాన్ని చల్లి
మనల్ని దేవుడు పరిశుద్ధంగా, పరిపూర్ణంగా, నిజమైనటువంటి క్రైస్తవులుగా తీర్చిదిద్దడానికి, పరిపూర్ణంగా మనల్ని చేయడానికి సిద్ధపరుస్తున్న క్రమంలో ఇతరులతో మనం ఏం చేయాలి? సమాధాన పడాలి. 22వ వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయం 22వ వచనం. చెప్పునదేమనగా కోపపడు ప్రతివాడు విమర్శనకు లోనగును, సహోదరుని చూచి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకు లోనవును, ద్రోహి అని చెప్పువాడు. అది పక్కన వాళ్ళని తిడితే నువ్వు ఎంత బలారం తీసుకున్నావు, ఉపవాసం చేసినా, ఇంకేం చేసినా నువ్వు ఎక్కడికి పోతావు? నరకానికే. సమాధాన స్థలానికి వచ్చి సమాధాన పరచబడి పోవాలి కానీ, సమాధాన పరచబడి రావాలి కానీ, వెళ్ళిన తర్వాత సమాధాన పడాలి కానీ, ఒకవేళ ఏం కాదు పో అని అన్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు నిత్య నరకానికి వెళ్తావు. మనుషులతో కనుక సమాధాన పడకుండా దేవుని శరీర రక్తంలో పాలు పంచుకుంటే నువ్వు నిత్య నరకానికే వెళ్తావని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరితో సమాధాన పడాలి? ముందు దేవునితో సమాధాన పడితే, అంత పెద్ద ఆయనతో సమాధాన పడ్డా, వీళ్ళంత లెక్క పో, క్షమించేస్తాను పో, వందనాలని చెప్పాలి. అందరికి వందనాలు. ఎవరన్నా శత్రువులు ఉన్నారా? నాకు ఎవరన్నా ఒకసారి నాకు వందనాలు చెప్పండి. శత్రువులు ఉంటే దేవునికి స్తోత్రం, అందరికి వందనాలు. ఒక్కళ్ళు కూడా చెప్పట్లే. అందరికి లేరు కదా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేయాలి అంటే సమాధాన పడాలి. ఎవరితో? మనుషులతో సమాధాన పడాలి. చూడండి మరలా 23వ వచనం చూస్తే, చూడండి 25వ వచనం చూస్తే, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడు. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించి, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించి, అంతటా నీవు చెరసాల్లో కడపెట్టి కాసు చెల్లించేంత వరకు ఆడుండాల్సి వస్తుంది. అవసరం అంటారా? ఇయ్యాలో రేపు పుట్టుక ఉంటాం, ఎప్పుడు పోతామో తెలియదు. సమాధాన పడేదానికి ఎందుకు చెప్పు? ఇక్కడ సమాధాన పడకుండా అక్కడ పుట్టుకొని మన ఊపిరి కనుక పోయిందనుకో, ఓరి బిడ్డ అక్కడ ఒక్క మాట తప్పైందని చెప్పి వస్తే ఎంత బాగుండేది, పరలోక రాజ్యంలో చేర్చుకునేటోండి కదా అని దేవుడు అంటే ఎంత బాధ ఉంటుంది. అయినా మనం వదలం కదా. ఆయన చెప్తాడులే వాక్యాన్ని కానీ చెప్పడానికి, కానీ ఎండిపోతారు, మనమే ఆడ పాటిస్తాంలే. అప్పుడు దేవదూతలందరూ దేవుని తండ్రి మనమే ఆడ రానిస్తాంలే వాళ్ళని, పోండి అటు అని దేవదూతలు కూడా అంటాయి. ఎటు బొమ్మని? నరకాగ్నికి బొమ్మని. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, దేవునితో సమాధాన పడదాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి, ప్రభువా నేను లోబడతానయ్యా, నీతో సమాధాన పడకుండా గుడికి వస్తాను, నన్ను క్షమించు ప్రభువా అని దేవునితో సమాధాన పడి, నాలో పెట్టినటువంటి దేవుని ఆత్మ నా శరీరాన్ని ఇబ్బంది పెట్టొద్దు. ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలని మీ శరీరాన్ని ఏం చేయాలి? దేవునికి నీతికి సాధనములుగా సమర్పించుకోవడానికి నీ శరీరాన్ని నలగగొట్టుకోవాలి. ఈ శరీరం నలగగొట్టబడినటువంటి వారు ఎంతటి పెద్ద శత్రువులైనా ఏం చేస్తారు? క్షమించేస్తారు. మనుషులతో సమాధాన పడతారు. ఈ మనుషులతో సమాధాన పడేవారి నిజమైన క్రైస్తవులు. మనం ఎక్కడికి వస్తున్నాం? సమాధాన పుణ్యస్థలికి వస్తున్నాం. సమాధాన పరిచే స్థలానికి వచ్చి సమాధానంతో వెళ్తున్నాం. దేవునితో సమాధాన పడుతున్నాం, మన శరీరంతో సమాధాన పడుతున్నాం, మన శత్రువులతో, మనుషులతో సమాధాన పడుతున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి వారు సమాధానాన్ని పట్టుకొని వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినటువంటి వారు సమాధానాన్ని పొందుకొని వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినటువంటి వారు సమాధానపరచబడి వెళ్ళాలి. అందుకే సమస్యలు ఏమని వచ్చినాయి అనుకో, దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. మనకు మించినటువంటి సమస్యలలో మనం కృంగినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి మన సమస్యలకు సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి దేవునితో సమాధాన పడదాం. మన శరీరము మన మాట వినేలా ఆత్మకు శరీరానికి సమాధానపరిచే పని చేద్దాం. మనుషులతో సమాధాన పడదాం. ఈ సమాధాన పడినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి మనం చదువుకున్న 85వ కీర్తన 9వ వచనం ఒకసారి చూడండి. 85వ దావీదు కీర్తన 9. మన దేశములో ఏం నివసించున్నట్లు? మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ మనకు
చూసారా, దేశములో ఏమి నివసిస్తుంది? ఎవరి ద్వారా? సమాధాన పడిన వారి ద్వారా దేవునికి మహిమ. ఓకేనా? సమాధాన పడినటువంటి వారి ద్వారా మనుషులందరికీ రక్షణ. ఓకేనా? కిందికి చదవండి, ఇంకా కిందికి వెళితే కృపా సత్యములు ఏం చేస్తాయి? ఇక్కడ కృప, అక్కడ సత్యం, రెండు ఏం చేసినాయి? మనం ఇక్కడ దేవునితో సమాధాన పడినప్పుడు కృపా సత్యములు కలుసుకున్నవి, బయటికి వెళ్ళినప్పుడు కృపా సత్యములు కలుసుకున్నవి. కృపా సత్యములు మన మధ్యలో, మన అంతరంగములో ఉన్నవి. అవి ఏం చేసినాయి? కలుసుకున్నవి. నీతి సమాధానములు, నీతి సమాధానములు ఎలా ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయో అలా నీతి సమాధానము కలిసి జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉంటారు దేవునితో సమాధాన పడినటువంటి వారు. దేవునితో సమాధాన పడినటువంటి వారు దేశములో దేవునికి మహిమ తీసుకొస్తారు. దేశములో దేవునికి రక్షణ కలిగే బిడ్డల్ని సంపాదించి పెడతారు. వారి ద్వారా రక్షణ కనబడుతుంది. సమాధాన పడినటువంటి వారి ద్వారా కృపాసత్యాలు కనబడతా ఉంటాయి, నీతి సమాధానాలు కనబడతాయి. కాబట్టి ఈ సమాధాన స్థలానికి మనం వస్తున్నాం. దేవునికి మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా వద్దాం. మనల్ని మనం రక్షించుకుందాం, అనేకులను రక్షించే బిడ్డలుగా మనం తయారవుదాం. అందుకే ద్వేషం ఎవరిలో పెట్టుకోకండి. ఎవరినైనా ద్రోహి అంటే వాడు, మత్తయి సువార్త, మీరు ఎవరినైనా ద్రోహి అంటే అది జాగ్రత్త. ఓరి పనికి మాలినోడా అని అన్నారనుకోండి, నువ్వు ఎక్కడ ఎంత ప్రార్థన చేసినా అడిగి పోతావు. ఎక్కడికి? అది అనొద్దు. ఎవరిని మనం అనడానికి వీల్లేదు. బయట వాళ్ళు ఎవరైనా అంటారండి, వాళ్ళకి అర్హత ఉంది, వాళ్ళు అంటారు. సమాధాన స్థలానికి వచ్చి ఆయన యూకరిస్తులో పాల్గొన్నటువంటి నీవు నేను సమాధాన పరచబడి వెళ్ళాలి. లోకములో సమాధానముతో ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. శక్యమైనంత మట్టుకు మనుషులందరితో సమాధానంగా ఉండుట కొరకు ప్రయాసపడు. మ్యాక్సిమం ప్రయాసపడు సమాధానంతో. పోనీ ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు. పోనీ అని నువ్వేం చేయాలి? క్షమించాలి. ఇంకో విషయం తెలుసా? క్షమించకుండా మనసులో పెట్టుకున్నావు అనుకో, నీకే జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి. క్షమించి వదిలేసినావు అనుకో, నన్ను ఎందుకు క్షమించిండంటావు, ఎందుకు ఇంటికి వచ్చిందంటావు, ఎందుకు అడిగిందంటావు, కుల్లి 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 వాళ్ళకే అనారోగ్యాలు వస్తాయి. నువ్వు నేను క్షమించేసి నా నాలో ఏం తప్పలేదు, సారీ క్షమించా అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చినావు అనుకో, నీ మనసులో ఏముండదు. అవతల వాళ్ళు ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుని ఏదో ఉంది ఏదో జరుగుతుంది, ఏందో అవుతుంది ఏదో అయిద్ది. మరి అదే క్షమించి వదిలేసినావు అనుకో, హ్యాపీగా ఉండొచ్చు. నీవు కూడా క్షమించి వదిలేసినావు అనుకో, నువ్వు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. నేను కూడా క్షమించి వదిలేసిన అనుకో, నేను కూడా ప్రశాంతంగా. క్షమించినటువంటి వారికి ప్రశాంతత ఉండదు, క్షమించినటువంటి వారికే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రశాంతత కలిగినటువంటి వారి ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కృపా సత్యములు, నీతి సమాధానములు కలుసుకుంటాయి. అలా సమాధానముతో మనము ఇంటికి వెళదాం, దేవునితో సమాధాన పడదాం. మన శరీరాన్ని సమాధానంతో నింపుకుందాం, మన దేహాన్ని సమాధానంతో నింపుకుందాం. అందుకే సమాధానంగా ఉండండి. కోపతాపాలు మీ అంతరంగంలో పెట్టుకోమాకండి. సమాధానంతో ఉండండి, దేవునితో సమాధాన పడండి, మనుషులందరితో సమాధాన పడదాం. అలాంటి సమాధాన స్థితి దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తలలో ఉంచండి. కృపా కనికరము కలిగిన దేవ, మీ ఘనమైన మనకు వందనములు. యూకరిస్తు అయా పరిశుద్ధ బలి, ఈ సమాధాన పుణ్యస్థలి యొద్దకు మేము చేరుకున్నటువంటి మేము మీతో సమాధాన పడుటకు, మా అంతరంగములో సమాధానాన్ని నింపుకొనుటకు, మనుషులందరితో సమాధానంగా ఉండుట కొరకు మమ్మల్ని నిర్ణయించినటువంటి దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా హృదయాలను సమాధానంతో నింపినందుకే వందనాలు. ఇక నుంచి మేము అనేకులతో సమాధానంగా ఉండుటకు మీ కృపను అనుగ్రహించి విన్న వర్తమానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా బిడ్డల అందరి హృదయాలలో నూరంతలుగా ఫలించుటకు మీ కృపను అనుగ్రహించి మీ మేలులు, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మా అందరిపై కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు వీరు పొందుకుంటారని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.